ప్రపంచం ఎంతోమంది నియంతలను, అరాచకపు రాజులను చూసింది. చరిత్రలో వారందరికీ ప్రత్యేకమైన పేజీలున్నాయి. వారి అరాచకం గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. మనం వారిని ఎన్నడూ క్షమించలేదు. తమను అనుక్షణం వేధించిన వారిని నేలకేసి కొట్టారు. కొంతమంది దిక్కుమాలిన చావు చావగా మరికొందరు ఇతర దేశాలకు పలాయనం చిత్తగించారు. అలాంటి ఓ నియంత సిరియాను నిరంకుశంగా, కిరాతకంగా 24 ఏళ్లు పాలించాడు. తన పాలనలో సిరియాకు చెందిన లక్షలాది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాంటి కర్కొట్టకుడు సైతం ప్రజల ఆగ్రహం ఎదుర్కోక తప్పలేదు. పెళ్లుబీకిన జనం కోపం ముందు తలవంచక తప్పలేదు. సిరియాలో బషర్ అల్ అసద్ డిసెంబర్ 8 ఆదివారం అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగారు. దాంతో ఆయన 24 ఏళ్ల పాలనకే కాదు, సిరియాపై 5 దశాబ్దాలకు పైగా కొనసాగిన అసద్ కుటుంబపు ఆధిపత్యాన్ని కూడా తెరపడింది. 2000లో బషర్ అల్ అసద్ అధ్యక్షుడు కావడానికి ముందు ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ 3 దశాబ్దాల పాటు ఆ పదవిలో కొనసాగారు. సిరియాలో ఇప్పుడు ఇస్లామిస్ట్ రెబెల్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అయితే పదవిచ్యుతుడైన అధ్యక్షుడు అసద్, ఆయన భార్య, 3 పిల్లల భవిష్యత్తు ఇప్పుడు అస్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు ఆయనకు రష్యాలో ఆశ్రయం లభించినా ప్రస్తుతానికి తాను అక్కడ క్షేమంగా ఉన్న వారి భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంగానే ఉండిపోయింది. ఇన్నాళ్ళు ఎదురనేది లేకుండా సాగిన ఆయన జీవితం ఎందుకు ప్రశ్నార్థకంగా మారింది అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరికీ నియంతల అంత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసు. చరిత్రలో ఇలాంటి వారి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వారందరి జీవితం అత్యంత దారుణంగా ముగిసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ జీవితం ఎలా కొనసాగబోతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలను ఎదుర్కొన్న వెంటనే కుటుంబాన్ని వెంటేసుకుని ప్రత్యేక విమానంలో రష్యాకి ఎందుకు వెళ్లారు? గతంలో సిరియా అంతర్యుద్ధం సమయంలో కూడా అసద్ కు రష్యా మద్దతుగా నిలిచింది. ఈ దేశంలో 2 కీలక సైనిక స్థావరాలను రష్యా ఏర్పాటు చేసింది. 2015లో అసద్ కు సహాయం చేయడానికి రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. అది అసద్ యుద్ధంలో గెలవడానికి దోహదపడింది. తరువాతి 9 ఏళ్లలో జరిగిన రష్యా సైనిక ఆపరేషన్లలో 8,700 మంది పౌరులతో సహా 21,000 మందికి పైగా మరణించారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. కాగా ఈ ఏడాది నవంబర్ చివరిలో సిరియాలో రెబెల్స్ దాడులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో యుక్రెయిన్ తో యుద్ధంలో ఉన్న రష్యా అసద్ ప్రభుత్వానికి సహాయం చేయలేదు. దీంతో డమాస్కస్ ను రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అసద్, ఆయన కుటుంబం మాస్కోకు చేరుకుందని, మానవతా సాయంగా రష్యా వారికి ఆశ్రయం ఇవ్వనుందని అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. అసద్ ఆచూకీ ఆశ్రయం గురించి రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ను మీడియా అడిగినప్పుడు, నేను చెప్పడానికి ఏమీ లేదు, ప్రభుత్వ అధినేత అనుమతి లేకుండా అలాంటి నిర్ణయం తీసుకోలేం, అది ఆయన నిర్ణయమే అని చెప్పారు. మొదటి నుంచి రష్యాతో అసద్ కుటుంబానికి చాలా సన్నిహిత్యం ఉంది. అసద్ అత్తమామలు రష్యా రాజధానిలో 18 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు 2019లో చేసిన తమ దర్యాప్తులో వెల్లడైందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. సిరియా అంతర్యుద్ధం సమయంలో $100 కోట్ల దేశం నుంచి దూరంగా ఉంచే లక్ష్యంతో ఇది జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. అసద్ పెద్ద కుమారుడు 22 ఏళ్ల హఫీజ్ రష్యాలో PhD చేస్తున్నారు. హఫీజ్ చేస్తున్న పరిశోధనపై స్థానిక వార్తాపత్రిక గత వారం ఓ కథనం కూడా ప్రచురించింది. రష్యా స్థావరాలను, రాయబార కార్యాలయాలను సురక్షితంగా ఉంచడానికి మాస్కోలోని అధికారులు సిరియాలోని సాయుధ ప్రతిపక్ష గ్రూపులతో చర్చలు జరుపుతున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా గత వారం తెలిపింది. బ్రిటిష్ సిరియన్ పౌరురాలైన అస్మాను అసద్ వివాహం చేసుకున్నారు. అస్మా లండన్ లో పుట్టి పెరిగారు. ఆమె తల్లి, తండ్రి ఇద్దరు సిరియన్లే. అయితే ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కావడానికి ముందు లండన్ లో చదువు పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో అస్మా శాశ్వతంగా సిరియాకు వెళ్లారు. అక్కడ ఆమె బషర్ అల్ అసద్ ను వివాహం చేసుకున్నారు. తండ్రి మరణాంతరం బషర్ అల్ అసద్ అధ్యక్ష పదవిని చేపట్టిన సమయంలో ఆమెకు అసద్ తో వివాహం జరిగింది. అస్మాకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఆమె రష్యా నుంచి యూకేకు వెళ్లే అవకాశం ఉంటుంది. అస్మా తండ్రి డాక్టర్ ఫవాజ్ అల్ అక్రాస్ పై అమెరికా ఆంక్షలు విధించింది. ఆయన కూడా ఇప్పుడు రష్యాలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అస్మా ప్రస్తుతానికి అసద్ తో పాటు మాస్కోలోనే ఉండాలని అనుకుంటోంది. అసద్, అస్మా జంటకు 3 పిల్లలు, హఫీజ్, జైన్, కరీం.
అస్మా తండ్రి కార్డియాలజిస్ట్ అని, ఆమె తల్లి రిటైర్డ్ దౌత్యవేత్త అని యూకేకు చెందిన మెయిల్ ఆన్లైన్ కథనం తెలిపింది. కూతురు అల్లుడిని కలవడానికి వారు మాస్కోకు వెళ్తున్నారని వెల్లడించింది. సిరియాలోని అసద్ కుటుంబం గురించి 2022లో కాంగ్రెస్ కు అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికను సమర్పించింది. అసద్ అత్తమామలు మొత్తం సంపద మన దేశపు కరెన్సీ మేరకు 8,000 నుంచి 17,000 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. అయితే వారి సంపద చాలా అకౌంట్స్, రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలు, కార్పొరేషన్లలో ఉన్నందున అంచనా వేయడం కష్టమని తెలిపింది. ఆ రిపోర్టు ప్రకారం సిరియా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ముఖ్యులలో అసద్, అస్మాలు సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అసద్ ప్రభుత్వం నడపడానికి వారి కంపెనీలు చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా నల్లధనాన్ని సంపాదించాయి. సిరియాలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘంపై కూడా అస్మా ప్రభావం ఉంది. సిరియాలో ఆహారం, ఇంధన సబ్సిడీలు, వాణిజ్యం, కరెన్సీ వంటి ముఖ్యమైన అంశాలపై ఆమె కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. సిరియా ట్రస్ట్ ఫర్ డెవలప్మెంట్ లో కూడా అస్మా ఆధిపత్యం ఉంది. ఇది వాస్తవానికి సిరియాకు విదేశీ సహాయాన్ని పంపించడానికి ఏర్పాటు చేసిందని సదరు రిపోర్టు తెలిపింది. భర్త అసద్, ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో సిరియాలో యుద్ధం నుంచి లాభం పొందుతూ అపఖ్యాతి పాలైన వారిలో అస్మా ఒకరని 2020లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. అసద్ బంధువు రమీ మక్లౌఫ్ తో పోటీ పడుతున్న కుటుంబ వ్యాపారానికి అధిపతి అస్మా అని అప్పటి ట్రంప్ ప్రభుత్వంలోని మరొక సీనియర్ అధికారి అభివర్ణించారు. మక్లౌఫ్ సిరియాలోని అత్యంత ధనవంతులలో ఒకరు. తనతో సరిగ్గా నడుచుకోలేదని మక్లౌఫ్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయడంతో కుటుంబ కలహాలు విషయం వెలుగులోకి వచ్చింది. సిరియాలో అసద్ పతనం తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కలామార్డ్ మాట్లాడుతూ సిరియన్లు మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొన్నారని, చాలా మంది బాధలు పడ్డారని అన్నారు. ఇందులో రసాయన ఆయుధాల దాడులు, బాంబులు, హత్య, చిత్రహింసలు, బలవంతపు అదృశ్యాలు, యుద్ధ నేరాలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయని, దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని అంతర్జాతీయ సమాజానికి ఆగ్నేస్ పిలుపునిచ్చారు. గత పాలనలో రాజకీయ ఖైదీలను హింసించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి అధికారిపై విచారణ జరుగుతుందని మంగళవారం సిరియాలోని ఇస్లామిస్ట్ తిరుగుబాటు నాయకుడు ఒకరు చెప్పారు. అటువంటి అధికారులు విదేశాలకు పారిపోతే తీసుకురావడానికి సిరియన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అబూ మహమ్మద్ అల్ జులానీ అన్నారు. 2013లో సిరియాలో జరిగిన రసాయన దాడికి సంబంధించి ఫ్రాన్స్ లోని ఇన్వెస్టిగేటివ్ జడ్జీలు అసద్ పై అరెస్టు వారెంట్ ను కోరారు. అయితే రష్యా తన పౌరులను అప్పగించదు. అసద్ రష్యాను విడిచిపెట్టే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అసద్ మిగతా దేశాలకు వెళ్తే ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా సిరియాకు అప్పగించే పరిస్థితి రావచ్చు. మరి తను చేసిన కర్మలకు శిక్ష అనుభవించడం అన్నది కాలమే నిర్ణయించనుంది.